మినిస్టర్ ఎండి సజ్జనార్ చాలా కీలక ప్రకటన చేశారు. ఏవైతే దగ్గరి ప్రాంతాల్లో వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా పల్లె వెలుగు బస్సులో మాత్రం వెళ్ళాలి, లేకపోతే ఆర్డినరీ బస్సులో మాత్రం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక సుదూర ప్రాంతాల వెళ్ళేందరి కోసం కూడా ఎక్స్ప్రెస్ సేవలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా మహిళలకు ఉచితకు సంబంధించిన రవాణా ఏదైతే ఉందో, ఉచిత ఫ్రీ బస్ అనేది ఒక పథకం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దాంట్లో అత్యధిక రేట్లలో మహిళలందరూ కూడా ఈ యొక్క ఫ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వివిధ సుదూర ప్రాంతాలకి ఉద్యోగరీత్యా ఆ తర్వాత వివిధ అంశాల్లో కూడా వాళ్ళు ప్రయాణిస్తున్న సందర్భం. దీంట్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. బస్సుల సంఖ్య సరిపోవడం లేదంటూ కూడా సమస్యలు ఉన్నాయి. లేదంటే ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగస్తుల్లో కూడా వాళ్ళు డబుల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకపోతే మరోవైపు ఎక్కడికక్కడ స్టేజీల రీత్యా ఒక పర్టికులర్ స్టేజ్లో కాకుండా అక్కడ ఒక బస్ స్టాప్లో కాకుండా ఎక్కడికక్కడ చేతులు పెట్టి మధ్యలో ఆపడానికి ఒక పరిస్థితి కూడా ఏర్పడుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఏర్పడుతున్నాయి. మరి సమస్యల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే సమీక్షిస్తామని గతంలో పొన్నం ప్రభాకర్ చెప్పినప్పటికీ కూడా దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి పథకం ఆవిష్కరణ జరిగి డిసెంబర్ 9 నుంచి ఈ రోజు వరకు సుమారుగా 10 రోజులు కావస్తున్నప్పటికీ 10-12 రోజులు కావస్తున్నప్పటికీ సమీక్ష అయితే కనిపించడం లేదు. ఇక ఈ రోజు పత్రికా ప్రకటనలు చూస్తే కనుక కొత్త బస్సులు కావాలి అంటూ కూడా ప్రకటన చేసిన పరిస్థితి. ఒక్కసారి ఎండి సజ్జనార్ ఆయన ఏం మాట్లాడారో చూసే ప్రయత్నం చేద్దాం. మహాలక్ష్మి ఉచిత ఈ నెల 9వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల అనూహ్య స్పందన వచ్చింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియెత్తుతున్నాం. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరీ యాజమాన్య తరఫు నుంచి అందరు కోరుతూ, మహిళా లోకానికి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరూ కూడా నేను యాజమాన్య తరఫు నుంచి కూడా సహకరించేందుకు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైట్, ఏదైతే స్టేజీల పరంగా ఆపకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా స్టేజీలు లేకపోయినప్పటికీ కూడా మధ్యలో బస్సులు ఆపడించడం, అడ్డుకోవడం కావచ్చు, బస్సులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా అందరూ కూడా ఎక్స్ప్రెస్ సేవలు వినియోగించుకుంటున్నారు. ఎక్స్ప్రెస్ సేవలని కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సేవలు వినియోగించేటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కాకుండా పల్లె వెలుగులో దగ్గర ప్రాంతాల వారు ఉంటే కనుక పల్లె వెలుగు సర్వీసులు ఉపయోగించుకోవాలని కూడా సజ్జనార్ కోరుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఇటీవల కాలంలో ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుమారుగా 10 రోజులు డిసెంబర్ 9 నుంచి ఈ యొక్క పథకం ఆవిష్కరణ జరిగితే 19వ తేదీ వరకు కూడా సుమారుగా 3 కోట్ల మంది జనాభా, మహిళలు ముఖ్యంగా 3 కోట్ల మంది మహాలక్ష్మి ఫ్రీ టికెట్ మీద వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకున్నారట. అయితే ప్రస్తుతం ఇనిషియల్గా సమస్యలు డెఫినెట్గా ఉత్పన్నమవుతాయి. ఏదో ఒక పథకం ఆవిష్కరణ సందర్భంలో అనేక సమస్యలు క్రియేట్ అవుతాయి. ఆ సమస్యల్ని అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా అధికారిగా ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఈ సమస్యలు అత్యధికంగా చూసినట్టయితే దాంట్లో రద్దీ ఎక్కువగా ఉండడం ఒక అంశం, తర్వాత బస్సులు లేకుండా ముఖ్యంగా విద్యార్థులు ఒక ఇబ్బంది పడుతున్న అంశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక సమస్య ప్రధానంగా విద్యార్థుల నుంచి వినిపించేది ఏంటంటే, విద్యార్థులు తరచుగా ఈ యొక్క ఫ్రీ బస్ పథకం లేక మునుపు వాళ్ళు ఆర్టీసీకి సంబంధించి సేవలు వినియోగించుకోవడం కోసం బస్సు పాసులు ఉపయోగించుకొని చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ ఒక సేవలు ప్రారంభమైనాయో అప్పటి నుంచి కాస్త మహిళల సంఖ్య పెరగడంతో వాళ్లకు రవాణా సమస్యల సందర్భంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ బస్ పాసులకు సంబంధించి వాళ్ళకి అక్కడ ఉన్నప్పటికీ కూడా అధిక సంఖ్యలో రద్దీ ఉండడం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు సమయానికి కూడా అక్కడ వాళ్ళ యొక్క కళాశాలకు వెళ్ళని పరిస్థితి, లేకుంటే స్కూళ్ళకు వెళ్ళని పరిస్థితి. సో విద్యార్థులు అధిక సంఖ్యలో ఇబ్బందులు పడుతున్నారు. ఆ తర్వాత
బస్సుల రద్దీ పెరగడంతో అందరూ అటు కొంతమంది గర్భిణీ స్త్రీలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ సేవలు వినియోగిస్తున్న తరుణంలో అక్కడ రద్దీ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్లో సీనియర్ సిటిజన్లకు కానివ్వండి, లేకపోతే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, లేకపోతే అనారోగ్యంకు పాలైనటువంటి వ్యక్తుల మహిళలకు కానివ్వండి, అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ తర్వాత ఈ బస్సు రద్దీ తగ్గించాలంటే బస్సుల సంఖ్య పెంచాల్సిందే. అటు పట్టణ కేంద్రాల్లో, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా బస్సుల సంఖ్య పెంచాల్సిందే. దీనికి తోడు ఈ ఫ్రీ బస్సులకు సంబంధించి పెద్ద ఎత్తున మరొక సమస్య ఏంటంటే ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ యొక్క సమస్య ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం తీరుస్తుందో, వాళ్ళు ఇప్పటికే సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు ఆర్థికంగా తోడ్పాటుని ఇస్తామని చెప్పారు. కానీ ఆ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది, వాళ్ళ యొక్క ఉద్యమం కొనసాగుతున్నది. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసుకుంటుందో ఒక నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇక క్షేత్రస్థాయిలో కేవలం బస్సులకు సంబంధించిన అంశం కనుక మాట్లాడుకుంటే రద్దీకి తగ్గించే విధంగా, అంటే రద్దీని తగ్గించే విధంగా కొన్ని నియమాలు కూడా చేపట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక టైం టు టైం పెట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇంతవరకు మాత్రమే ఇన్ని రైట్స్ మాత్రమే వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఈ రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే పూర్తిగా అందరికీ ఫ్రీ అనడంతో ఎవరైనా కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా మనం చూసుకుంటే హైదరాబాద్కి రావాల్సినటువంటి వ్యక్తులు కరీంనగర్ నుంచి ఉదాహరణకి రావాలని అనుకుంటే వాళ్ళు ఎక్కువగా లగ్జరీ సేవలు గతంలో ఉండేవి, వాళ్ళు బస్ బుకింగ్ కానీ రకరకాలుగా ఉపయోగించుకుని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఎక్స్ప్రెస్ సేవలు వినియోగిస్తూ సిద్దిపేట వరకు, ఆ సిద్దిపేట నుంచి మరొక ఎక్స్ప్రెస్ సేవ వినియోగించుకొని మళ్ళీ హైదరాబాద్ వరకు, అంటే ఫ్రీగా రావాలనే ఒక ఆకాంక్షతో వాళ్ళు కరీంనగర్ నుంచి 2-3 బస్సులు మారినా పర్లేదు, కానీ మేము ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్తే ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సులో వరకు మాత్రమే వెళ్తాము, అంత ఆవేశం ఉంది, తొందరగా వెళ్ళాల్సిన అవసరం ఏముందంటే కూడా వాళ్ళు వినియోగించుకున్నారు. ఎస్, ఇదొక ఫ్రీ బస్ అనేది మహిళలకు కొంత ఉపశమనం కల్పించినప్పటికీ కూడా అంత క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలపై సమీక్షించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది డెఫినెట్గా. ఇక బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థుల పట్ల కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ అని కేవలం మహిళల వరకు పరిమితం చేసిందో, ఆ మహిళలకే కాకుండా విద్యార్థుల వరకు కూడా, అంటే మగవారికి ఇటు విద్యార్థికి సంబంధించిన అబ్బాయిలకు కూడా ఈ యొక్క వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే స్పెషల్గా విద్యార్థుల కోసం ఒక బస్సు అలాట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఉదయాన్నే అటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చినటువంటి మహిళలు ఉద్యోగరీత్యా కావచ్చు, లేకుంటే ఏదైనా పనిరీత్యా కావచ్చు, రకరకాలుగా వచ్చేటువంటి మహిళల సంఖ్య కూడా అధిక సంఖ్యలో ఉంది. అదే సమయంలో ఇటు విద్యార్థులు కూడా కళాశాలకి, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆ ఒకే ఒక్క బస్సు, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బస్సు ఏదైతే ఉందో ఒకే ఒక్క బస్సును వినియోగించుకోవడంతో ఏమవుతుందంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున రద్దీ పెరిగిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి రాకపోవడం, ఎక్కడ పడితే అక్కడ స్టేజ్ల వద్ద ఆపడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి డెఫినెట్గా ఈ ఫ్రీ బస్ అనే అంశం మీద అందరూ కూడా మహిళలు కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆ సేవలను కరెక్ట్ అయిన పద్ధతిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు కూడా పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే ఇదే కనుక కొనసాగితే ఒకవైపు బడ్జెట్ ఆ విషయంలో కొంత లాసెస్, అంటే ఏదైతే హామీల విషయంలో కొంత వెచ్చించాల్సి ఉంటుంది ఆ బడ్జెట్ నుంచి, దీంతో పాటుగా వెచ్చించిన బడ్జెట్ అయినా కనీసం ఒక ఉపయోగంలో వస్తుందని అంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో ఇష్టానుసారంగా వెళ్ళడంతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో ఎటు చూసినా కూడా ఆర్టీసీ ఫ్రీ బస్ అనేది అటు సమస్యల వలయంగా ఉన్నది ఒకవైపు, ఆ తర్వాత ప్రజల సంక్షేమ దిశగా కూడా కొనసాగుతుంది. అంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను కనుక తీర్చినట్టయితే అది ప్రజలకి నేరుగా మంచి పథకంలాగా, అదేవిధంగా అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సాఫీగా వెళ్ళే విధంగా, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చేసినటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. సో డెఫినెట్గా బస్సులకు సంబంధించి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆంక్షలు కూడా, అంటే నెలలో ఇన్ని రైడ్లు మాత్రమే చేయాల్సి ఉంది, లేదా ఇన్ని కిలోమీటర్ మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది, ఆధార్ కార్డుతో చూస్తున్నారు కాబట్టి అటువంటి నిబంధన పెడితే బాగుండేదేమో. ఎందుకంటే డిజిటలైజేషన్ రూపంలో దాన్ని కూడా మార్చి పెడితే బాగుండేది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఎక్కువ సంఖ్యలో మనం చూస్తే హైదరాబాద్ ఉదాహరణ చెప్పినట్టుగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే కరీంనగర్ నుంచి సిద్దిపేట వరకు ఒక ఎక్స్ప్రెస్లో, సిద్దిపేట నుంచి మరొక ఎక్స్ప్రెస్ ఉపయోగించుకొని హైదరాబాద్ వరకు, అంటే ఇక్కడ ఫ్రీ అనే ఒక అంశం ఉంది కాబట్టి ఉచితాల వైపే ఎక్కువగా ప్రజలు ఆకర్షితులవుతారు కాబట్టి ఆ ఉచితం అనే ఒక అంశం మీద వాళ్ళు వినియోగించుకుంటారు. సో ఇటువంటి ఆంక్షలు పెడితే కొంత ఆ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించినట్టు ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత లాభం జరుగుతుంది. ఆ యొక్క ఏదైతే వెచ్చించాల్సిన అమౌంట్ దాన్ని తగ్గే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా బస్సుల సంఖ్యలో కూడా కొంత ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. మనం ఉచితంగా వెళ్ళాలంటే ఈ రకంగా ఉపయోగించుకోవాలి, ఇంతవరకు మాత్రం లిమిట్ కూడా ఉండాలి. లేదంటే ఇష్టానుసారంగా ఎటుపడితే వాడితే అటు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది, మరొక రకంగా ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. సో ఇక ఆర్టీసీకి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ స్టేజీల వారీగా నిలిపివేయడం జరగరు. పర్టికులర్ ఆర్టీసీ కన్ఫైన్డ్గా చెప్పిన స్టేజీల మధ్య బస్సులు ఆగుతాయి, అక్కడే ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇక దగ్గరి ప్రాంతాల వరకు మాత్రమే అందరూ పల్లె వెలుగు బస్సులు ఉపయోగించుకోవాలి, సుదూర ప్రాంతాల వారు వెళ్లే కోసం ఎక్స్ప్రెస్ సేవలు వినియోగించుకోవాలని చెప్పి చాలా క్లియర్గా ఎండి సజ్జనార్ తెలిపడం జరిగింది. సో డెఫినెట్గా రానున్న కాలంలో ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించే అవకాశం, ఎందుకంటే సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో సమస్యలను తగ్గించాలి కాబట్టి కొన్ని ఆంక్షలు, కొన్ని డెఫినెట్గా రూల్స్ కూడా పెట్టే అవకాశం కనిపించింది. ప్రస్తుతానికైతే ఈ సేవలకు సంబంధించి ఇప్పటివరకు 3 కోట్ల మంది అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం
మొత్తంగా 3 కోట్ల మంది ఈ యొక్క సేవలు వినియోగించుకున్నారు. దాంట్లో మహిళలు, విద్యార్థులు, అదేవిధంగా ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం ఇక ఈ సమస్యల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కొత్త గుణపాఠం నేర్చుకుంది, వాటి ఎట్లా సరిదిద్దేందుకు అవకాశం కల్పిస్తుంది, ఏ రకంగా సరిదిద్దుతుందో మాత్రం చూడాల్సి ఉంది.